సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ తోనూ అభిమానులను అలరించాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్ 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఐపీఎల్ 2024 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లీతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బావుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. అయితే ఆటగాడిగా రీ ఎంట్రీ కాకుండా కోచ్ లేదంటే మెంటర్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే సీజన్ అశాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను. ఆ రోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీ నాకు కోచ్ లేదా మెంటర్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 184 మ్యాచ్లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5,162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.